హాయ్ వియర్స్, ఈరోజు బ్రెడ్తో పిజ్జా ఎలా చేయాలో చూసేద్దామా. సో దానికోసం ఇలా బ్రెడ్ తీసేసుకొని దానిపైన కెచప్ యాడ్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కెచప్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైనకి మయోనైస్ వేసేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ మయోనైస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైనకి మనం కార్న్ వేసేసుకోవాలి 2 స్లైసెస్ పైకి. నెక్స్ట్ దీనిపైనకి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని స్లైసెస్ అనేది దీనిపైన ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాం మొత్తం. ఇక్కడ మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకో. నెక్స్ట్ దీంట్లోకి మనం క్యారెట్ తురుమును, నేను క్యారెట్ని మొత్తం తురుక్కొని కట్ చేసుకున్నానండి, దాన్ని యాడ్ చేసి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి చీజ్ మొత్తం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా పెట్టేసుకొని దానిపైన ప్లేట్లోకి బటర్ యాడ్ చేసుకొని మన బ్రెడ్ స్లైస్ దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే, మన పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే. Thank you for watching.